ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకు వేలాది వందనములు కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 12:28 తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే తండ్రి నీ నామం మహిమపరచమని చెప్పాను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అనే శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 3:17 మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించునని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. కీర్తనల గ్రంథం 68:33 అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ వారిని కీర్తించుడు, ఆయన తన స్వరము వినబడ చేయును, అది బలమైన స్వరము. యోహాను సువార్త 7:18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకునే గాని తాను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. యోహాను సువార్త 21:18 యేసు నా గొర్రెలను మేపుము, నువ్వు యవ్వనస్తుడు ఉండినప్పుడు నీ అంతటా నువ్వే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి, నువ్వు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నువ్వు చాచదు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచునని అతనితో చెప్పెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:20 నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించినని నేను ఎరుగుదును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:18 మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంత కానగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 శరీరధర అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 5:7 సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల దేవసేనైనా మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ నేను మహిమపరిశక్తిని బలను మాకు అనుగ్రహించమని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.